హాయ్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ కోదాడ పిల్ల. ఈరోజు మనం మటన్ చేసుకుందాం. దానికోసం మనము ఒక 2 ఉల్లిపాయల్ని ఇలా కొంచెం ఇంకా కట్ చేసి అలానే ఒక 3 పచ్చిమిర్చి, 2 టమాటా వీటన్నిటిని మంచిగా కట్ చేసి వేసుకుందాం. అలానే ఒక పెద్ద స్పూను అల్లం పేస్టు వేసుకొని వీటన్నిటిని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కుక్కర్లో చేసుకుంటున్నాం మనము మటను. ఎందుకంటే మామూలుగా ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా, అందుకని నేను ఎప్పుడు కూడా కుక్కర్లో చేస్తాను. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. దీంట్లో ఇప్పుడు 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు దాన్ని వేడయిన తర్వాత బిర్యానీ ఆకులు వేసుకోవాలండి. మటన్లో బిర్యానీ ఆకు వేస్తే తొందరగా ఉడుకుతుంది. మీరు కూడా ఎప్పుడైనా వేస్తారా? వేస్తా అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మేము కూడా ఇలానే చేస్తామని. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము. 2 ఉల్లిపాయలు మిక్సీ పట్టాము కదా, ఒక ఉల్లిపాయ ఏమో మామూలు కట్ చేసి ఇప్పుడు తాలింపులో వేసుకుందాము. ఈ ఉల్లిపాయలు వేడి అయిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు ఒక రెమ్మ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసాను. కొత్తిమీర దీంట్లో ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే అప్పుడప్పుడు వేస్తూ ఉంటాం మధ్యలో కొత్తిమీర కొద్దిగా, ఒకేసారి అంతా వేయకుండా. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాను. అలానే టమాటా కూడా వేసాను. టమాటా వేసిన తర్వాత కొంచెం సేపు కలుపుకొని అలా ఉంచుదాము. ఈలోపు అవంతా మగ్గుతున్నాయి. ఇప్పుడు దీంట్లో అల్లం పేస్ట్ మనం పట్టాం కదా మిక్సీ, అది వేసుకొని కలుపుకుందాం ఒకసారి. వాయిస్లో వెనుక బ్యాక్గ్రౌండ్ ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలుపుకొని కాసేపు అలా తిప్పి ఉంచాలండి. మటన్ చాలా టైం పడుతుంది, ఒక 1 అవర్ పడుతుంది వంట చేయటానికి మొత్తం ప్రాసెస్. ఇప్పుడు పసుపు వేసుకుందాము. ఇప్పుడు అలానే ఒక స్పూన్, కొంచెం ఇంకో 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మనము కొంచెం సేపు దాన్ని అలానే వదిలేస్తాము. మూత పెట్టనవసరం లేదండి, అలానే ఉంచి కాసేపు ఉంచిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మటన్ ముక్కల్ని వేసుకుందాము. 1/2 kg మటన్కి నేను చెప్తున్నాను, ఈ కొలతల ప్రకారం చేసుకోండి, చాలా బాగా కుదురుతుంది మటన్ కర్రీ. ఇదంతా వేసిన తర్వాత మనము ఒకసారి మొత్తం మంచిగా కలుపుకుందాము. ఇలా మూత పెట్టకుండా అలానే మగ్గనించాలి. ఇప్పుడు కొద్దిగా మనం కొత్తిమీర వేసుకుందాము. వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుందాము కర్రీ. తర్వాత ఇందులోకి మనము 2 గ్లాసెస్ వాటర్ వేసుకుందాము. నేను చూపించాను కదా, దాంతో 2 వాటర్ వేసుకొని మొత్తం కలిపేసి ఒకసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా పెట్టుకొని
నేనైతే 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికిచ్చాను. అప్పుడైతేనే ముక్క మెత్తగా వచ్చింది. సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం విజిల్ మొత్తం తీసేసి చూద్దాం కర్రీ ఎలా వచ్చిందో. ఇది చూడండి, ఇలా వచ్చింది, ఇలా మొత్తం ఉడికింది. వాటర్గా అనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం దీన్ని మళ్ళొకసారి ఈ టైంలో కొంచెం కారం వేసుకొని, ఒక స్పూన్ కారం నిండా వేసుకోవాలి. ఇది మటన్ కాబట్టి మంచిగా కారం ఉప్పు గట్టిగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది టేస్ట్. ఈ కారం వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఆ వాటర్ అంతా గ్రేవీ లాగా అయ్యే వరకు మనము మరిగించాలి, కర్రీ ఉడకబెట్టాలి. ఇప్పుడు మనము స్టవ్ మీద పెడుతున్నాము. ఈ స్టవ్ మీద పెట్టి ఎలా మసులుతుందో చూడండి మొత్తం కర్రీ అంతా. ఈ వాటర్ అంతా ఇనికిపోయి మనకి గ్రేవీ లాగా అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు మనం దీంట్లో మసాలా వేస్తున్నాం, గరం మసాలా వేసి ఒకసారి మళ్ళీ కలుపుకొని కర్రీ అంతా దగ్గర పడే వరకు ఇలా ఉంచుకొని దించేసుకోవటమే ఫ్రెండ్స్. ఇంకేముంది, అయిపోయింది కర్రీ. మీరు కూడా టేస్టీ మటన్ కర్రీ ఇలానే చేసుకోండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఫైనల్గా మనము మళ్ళొకసారి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలంటే యూట్యూబ్ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ బటన్లో వాయిస్ ఆఫ్ కోదాడ పిల్ల అని టైప్ చేయండి. మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా బెల్ ఐకాన్ ఆల్ అని ఓకే చేయండి. నేను ఎప్పుడు వీడియో చేసినా అది నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్